అసలు మానస సరోవరము ఎలా ఏర్పడిందో తెలుసా? హిందువులు అత్యంత పవిత్రంగా కొలిచే పుణ్యక్షేత్రాలలో మానస సరోవరం కూడా ఒకటి. ఇది చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉంది. ఈ సరస్సు కైలాస పర్వతానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ మానస సరోవరాన్ని సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మ తన మనస్సులో ఉద్భవించిన శక్తితోనే ఈ సరస్సును ఉద్భవించాడని చెప్తారు. అందుకే దీనికి మానస సరోవరం అనే పేరు వచ్చింది. అంటే మనసు నుంచి ఉద్భవించిన సరస్సు అని అర్థం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న మంచినీటి సరస్సుల్లో ఒకటి. దీని నీరు క్రిస్టల్ స్పష్టంగా, ప్రశాంతంగా మరియు దివ్యమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ సరస్సులో స్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు పోయి మోక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా దేవతలు కూడా బ్రహ్మముహూర్తంలో వచ్చి ఈ సరస్సులో స్నానం చేసి శివుడిని పూజిస్తారని నమ్ముతారు. ఆ సమయంలో కొందరి భక్తులకు ఆ సరోవరం నుండి దివ్యమైన వెలుగులు కనిపించాయని చెప్పారు. అంతేకాకుండా ఈ సరోవరంలో 2 హంసలు నివసిస్తూ ఉంటాయి. ఇవి సాధారణమైన హంసలు కావు. ఇవి సాక్షాత్తు శివపార్వతుల ప్రతిరూపమని నమ్ముతారు. ఈ హంసలు ముత్యాలను మాత్రమే ఆహారంగా తీసుకొని జీవిస్తాయని పురాణాల్లో చెప్పబడింది. ఈ సరస్సు పక్కనే ఇంకొక సరస్సు కూడా ఉంది. అదే రాక్షస సరోవరం. కానీ దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ సరస్సు గురించి మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.